ఒక అమ్మాయి తనకు వచ్చిన కష్టాలను ఎదుర్కోలేక ఒకరోజు తన తండ్రితో చెప్పి బాధపడుతుంది. అప్పుడు అతను ఆమెకు ఏం చెప్తాడు? చివరికి ఆ అమ్మాయి ఏం తెలుసుకుంటుంది? తన తండ్రి ఏం చేస్తాడు? అలాగే ఒక బాలుడు ఎప్పుడు చాలా కోపంగా ఉంటాడు. దాన్ని తన తండ్రి ఎలా మారుస్తాడు? ఆ బాలుడు చివరికి ఎలా మారుతాడు అనే కథలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఒక చిన్న పల్లెటూరులో అన్ని మంచి గుణాలను కలిగిన ఒక బాలుడు ఉంటాడు. కానీ అతనికి ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే తన కోపం. అలా తన కోపంతో చుట్టూ ఉన్న వారిని బాధ పెడతాడు. అందుకే అతనికి ఫ్రెండ్స్ కూడా తక్కువగా ఉంటారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతని కోపం గురించి చాలా దిగులుగా ఉంటారు. ఒక రోజు తన తండ్రి అతన్ని పిలిచి ఒక సుత్తి మరియు మేకులతో నిండిన సంచిని ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకును తీసి పాత కంచెలో వీలైనంత గట్టిగా కొట్టు అని చెప్తాడు. ఆ కంచె చాలా గట్టిది, సుత్తి కూడా బరువుగా ఉంది. అయినప్పటికీ ఆ అబ్బాయి చాలా కోపంగా ఉన్నందున మొదటి రోజే 37 మేకులు కొట్టాడు. అలా రోజు రోజుకి వారానికి ఒకసారి మేకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అలా కొంతకాలం తర్వాత మేకులు కొట్టడం కంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం సులభమని ఆ అబ్బాయి అర్థం చేసుకుంటాడు. ఇక ఆ అబ్బాయికి సుత్తి మరియు మేకులు అవసరం లేకుండానే తన కోపాన్ని పూర్తిగా అదుపులో తెచ్చుకుంటాడు. ఇక తన తండ్రి దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పుడు తన తండ్రి, అయితే ఇప్పుడు నువ్వు కంచెకు కొట్టిన మేకులన్నీ బయటకు తీయి అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. చివరికి ఆ అబ్బాయి మారిపోతాడు. ఎందుకంటే అన్ని మేకులు తీసేస్తాడు. అప్పుడు అతను మళ్ళీ తన తండ్రి వద్దకు వచ్చి చెప్పగా, తండ్రి అతన్ని కంచెను జాగ్రత్తగా చూడమని చెప్పి, నువ్వు మంచి పని చేసావు బాబు. ఇప్పుడు చూడు, ఈ మేకుల నుండి మిగిలిపోయిన రంధ్రాలను గమనించు. కంచె ఇప్పుడు ముందులా లేదు కదా. అదే విధంగా నువ్వు బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు నీ మాటలు ఆ కంచెలోని రంధ్రాలలాగా వారి హృదయాలలో మచ్చలాగా అవుతాయి. నువ్వు ఆ మేకులను తీసిన ఆ రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి. అలాగే మనం ప్రతి ఒక్కరితో ప్రేమ మరియు గౌరవంతో ఉండాలని గుర్తుంచుకో. ఎందుకంటే నువ్వు క్షమించమని చెప్పినా ఆ మచ్చలు మాత్రం మాయం కావు అని చెప్తాడు. మన మాటలు ఇతరుల హృదయాలను గాయపరుస్తాయి. మనం కోపంలో మాట్లాడే మాటలు కంచెలోని మేకులలాగా ఎప్పటికీ గాయాలను మిగిలిస్తాయి. క్షమించమని అడిగినప్పటికీ ఆ గాయాలు పూర్తిగా నయం కావు. అందుకే మనం ప్రతి ఒక్కరితో ప్రేమతో గౌరవంతో మాట్లాడాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మన లైఫ్ లో చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పలికే ప్రతి మాట ఇతరుల మనసులపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇక మరొక కథ తెలుసుకుందాం. ఒక అమ్మాయి తన జీవితంలో తనకు వచ్చిన కష్టాలు సమస్యలు ఎక్కువైపోయాయి అని, వాటిని తట్టుకోలేకపోతున్నానని, పోరాడి విసిగిపోయానని, ఒక సమస్య తీరగానే ఇంకోటి వస్తూనే ఉందని తన నాన్నతో చెప్పి బాధపడింది. ఆమె నాన్న ఒక గొప్ప వంట మాస్టర్. కూతుర్ని తీసుకుని కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ 3 గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేశాడు. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంపలు, ఇంకో గిన్నెలో గుడ్లు, మూడో గిన్నెలో కాఫీ గింజల పొడిని వేశాడు. ఇక ఏం మాట్లాడకుండా 20 నిమిషాలు ఉడకనిచ్చాడు. కూతురు మాత్రం నాన్న ఏం చేస్తున్నాడు అని అర్థం కాక విసుగ్గా చూస్తుంది. సరిగ్గా 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేశాడు. బంగాళదుంపలను తీసి ఒక గిన్నెలో పెట్టాడు. గుడ్లను తీసి ఇంకో గిన్నెలో పెట్టాడు. కాఫీని మాత్రం గరిటెతో తీసి కప్పులో పోశాడు. తర్వాత కూతురి వైపు తిరిగి, అమ్మా నీకు ఏం కనిపిస్తుంది అని అడిగాడు. బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ అని ఆమె బదులిస్తుంది. దగ్గరగా చూడు, బంగాళదుంపలను పట్టుకో అని అంటాడు తన తండ్రి. ఆమె అలాగే పట్టుకొని అవి మెత్తగా మారాయని చెప్పింది. తర్వాత గుడ్డును పట్టుకోమని చెప్తాడు. ఆమె గుడ్డు పైన పెంకును తీశాక గుడ్డు గట్టిగా ఉడికిందని చెప్తుంది. చివరిగా కాఫీని కొద్దిగా తాగి చూడు అని అంటాడు. ఆ అద్భుతమైన వాసన రుచికి ఆమె మొహం వెలిగిపోయింది. అప్పుడు ఆమె ఇలా అడుగుతుంది, నాన్నగారు ఇదంతా దేని గురించి అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు నాన్న ఇలా వివరించాడు. చూడమ్మా, బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ గింజలు ఇవన్నీ ఒకే కష్టాన్ని, అంటే మరుగుతున్న నీటిని ఎదుర్కొన్నాయి. కానీ ప్రతిదీ కూడా ఒక్కో విధంగా స్పందించాయి. బంగాళదుంప మొదట్లో గట్టిగా బలంగా ఉండేది. కానీ కష్టాన్ని ఎదుర్కొన్నాక మెత్తగా బలహీనంగా మారిపోయింది. గుడ్డు మొదట్లో పెంకు లోపల ద్రవంతో మెత్తగా ఉండేది. కష్టాన్ని ఎదుర్కొన్నాక లోపల పదార్థం గట్టిగా కఠినంగా మారిపోయింది. ఈ కాఫీ గింజల పొడి చాలా ప్రత్యేకమైంది. అది మరుగుతున్న నీటిలో పడి ఆ నీటినే మార్చేసి కొత్త రుచిని, సువాసనను, అంటే ఒక కొత్తదనాన్ని సృష్టించింది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? నువ్వు బంగాళదుంపలా బలహీనపడతావా? గుడ్డులా కఠినంగా మారిపోతావా? లేక కాఫీ గింజలా ఆ కష్టాన్ని ఎదుర్కొని నీ చుట్టూ ఉన్న పరిస్థితులనే మార్చి ఒక కొత్త శక్తిగా తయారవుతావా అని అడుగుతాడు. అది విని తన కూతురు అప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. మన జీవితంలో కష్టాలనేవి వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు మనల్ని బలహీనపరిచే బంగాళదుంపలా లేదా కఠినంగా మార్చే గుడ్డులా ఉండవచ్చు. కానీ నిజమైన విజయం ఏంటంటే ఆ కష్టాలనే ఒక అవకాశంగా మలుచుకొని వాటి ప్రభావంతో మనల్ని మనం మరింత మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుకోవడం. బయటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా లోపల మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. మీరు పడిన కష్టాన్ని చూసి కుంగిపోకుండా ఆ కష్టాన్ని ఫేస్ చేసి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుకూలంగా మార్చే కాఫీ గింజలా మారండి అనేది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని కథలు, పురాణాల కథల కోసం ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.